సో హలో వాట్సాప్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 1 అనమాట. సో గైస్, ఇంకా ఈసారి వీడియోలో వచ్చరికి ఏంటంటే మనమైతే ఫైనల్లీ అయితే ఒక విలేజ్లో వచ్చరికి అంటే స్పాన్ అయితే అయిపోయామన్నమాట. వెనకాల ఒకసారి చూసుకొని అక్కడ బ్లాక్ స్మిత్ హౌస్ అయితే ఇచ్చినట్టు మనకైతే ఇది మాత్రం గైస్ చెప్తున్నాను అనమాట. ఒప్పి స్పాన్ అనమాట గైస్. ఇక్కడ రూన్ పోర్టల్ కూడా ఉంది కదా. ఓకే గైస్, సూపర్ గైస్. ఇంకా దగ్గరలోనే రూన్ పోర్ట్లు అండ్ నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే బ్లాక్ స్మిత్ హౌస్. ఇంకా గైస్ చెప్తున్నాం కదా, ఓపీ స్పాన్ అయితే ఇచ్చాడనమాట మనకైతే ఈ ఎపిసోడ్లో మైన్క్రాఫ్ట్. కానీ ఇప్పుడు వచ్చరికి ఏంటంటే ఏదైనా సరే మనమైతే ఈ సిరీస్లో మనమైతే 100 ఎపిసోడ్స్ అయితే సర్వైవ్ అయితే అవ్వబోతున్నాం అనమాట. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో వచ్చరికి అంటే మనమైతే ఫైట్ చేయబోయే ఫైనల్ బాసే అండ్ ద డ్రాగన్. సో గైస్ వచ్చరికి ఏంటంటే ఈ సిరీస్ వచ్చరికి అంటే మొత్తానికి అయితే 100 ఎపిసోడ్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. సో ఈ ఎపిసోడ్స్లో ఏ ఎపిసోడ్ని కూడా స్కిప్ చేయకుండా అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ పొందండి. ఓకే యా. సో మనం లేట్ చేయకుండా మేమైతే గేమ్లోకి అయితే వచ్చేద్దాం. సో ఓకే గైస్, సో ఫైనల్లీ వచ్చరికి అంటే మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాక్ స్మిత్ గడి విలేజ్కి వెళ్ళి ఈడు ఏమేమి లూట్ ఎత్తున్నారో మనం ఇప్పుడు చూసేయాలి. ఎందుకంటే బ్లాక్ స్మిత్ విలేజ్ అయితే దొరికేస్తుంది మనకైతే ఫైనల్లీ. చూద్దాం ఏమి ఉంటుందో. గైస్ గైస్ నిజంగా డైమండ్స్ ఇస్తాడు గైస్. నిజంగా ఏకంగా గైస్ చెప్తున్నాను, ఏకంగా 6 డైమండ్స్ ఇచ్చాడు గైస్. నిజంగా చెప్తున్నాను గైస్. నిజంగా ఈ సీడ్ అయితే నిజంగా చెప్తాను గైస్, నార్మల్ సీడ్ అయితే లేదనమాట మనకైతే. కానీ ఒకటి గైస్, కన్ఫర్మ్గా మీరు కానీ ఈ సిరీస్కి సపోర్ట్ చేస్తే కన్ఫర్మ్ చెప్తున్నాం గైస్, ఈ సీడ్ నేను కన్ఫర్మ్ అయితే రివైల్ చేస్తాను అనమాట. ఫస్ట్ 10 ఎపిసోడ్స్కి కూడా కనీసం ఎక్స్పెక్ట్ చేయనంతటువంటి మంచి రెస్పాన్స్ కానీ మీరు ఇచ్చారనుకోండి. సో కన్ఫర్మ్గా నేను వచ్చరికి ఏంటంటే ఈ సీడ్ని అయితే రివైల్ అయితే చేస్తాను అనమాట. నిజంగా చెప్తున్నాను నిజంగా ఓపీ సీడ్ అయితే అనమాట ఇదైతే. నిజంగా అసలు 6 డైమండ్స్ ఇచ్చాడు కదా సార్ బ్లాక్ స్మిత్ హౌస్లో. నిజంగా 6 డైమండ్స్కి నిజంగా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడే ఒక పికాక్స్ క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట మనమైతే. నిజంగా ఓపీ గేస్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనకేంటంటే అట్లీస్ట్ ఒక వుడ్ కావాలి కదా మనకి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చెట్లో వుడ్ కొడేసి, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫైనల్లీ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టోన్ టూల్స్ ది క్రాఫ్టింగ్ చేయడం. ఓకే సో యా. సో ఇప్పుడు మనం వచ్చరికి ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టు అయితే కొడేద్దాం అనమాట. ఓకే మొత్తం ఈ చెట్టుని అయితే బ్రేక్ చేసి, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఏంటంటే సో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా యా. ఏంటంటే ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్టింగ్ చేసిన తర్వాత మనం ఏంటంటే స్టోన్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అయితే వెళ్దాం. ఓకే యా. ఓకే ఇది కూడా అయితే పగలగొడేద్దాం ఈ చెట్టును కూడా. సో అలా 2 డేస్ని పగలగొట్టిన తర్వాత అప్పుడు మనమైతే ఫైనల్లీ మనమైతే మన స్టోన్ టూల్స్ని క్రాఫ్టింగ్ చేసుకుందాం. ఓకేనా గ్యాస్. మనం ఏంటంటే నైట్ అయ్యేలా కొంచెం బెడ్ అయితే క్రాఫ్టింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నాకు అలా విలేజర్లు బెడ్లు దొబ్బేసి వాళ్ళ బెడ్ మీద పడుకున్న నచ్చలాగనమాట. ఎందుకంటే వాళ్ళ బెడ్లు నేను దొబ్బాను. ఓకేనా. ఏంటంటే మన సొంత వస్తువు మనమే తీసుకెళ్ళాలి కానీ పక్క వస్తువు దొబ్బేయడం వేస్ట్. ఓకే యా గ్యాస్. ఇప్పుడు ఓకే ఇక్కడ మనకైతే రూన్ పోర్టల్లో చెస్ట్లో మనకైతే ఏం ఉంటుందో చూద్దాం. ఓకేనా ఓకే ఒక 2 ఇచ్చాడు గ్యాస్. 2 ఫ్లింట్ స్టీల్ ఇచ్చాడు కరెక్ట్గా. మనం ఇప్పుడే నెలలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా యా. ఓకే సో పోర్ట్లు వచ్చేసరికి ఏంటంటే మనం తర్వాత రెడీ చేద్దాం అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడైతే నెదర్లోకి అయితే వెళ్ళాలని ఇప్పుడు నాకైతే లేదు. సో మనం తర్వాత ఎపిసోడ్లో నెదర్లోకి అయితే వెళ్దాం. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడైతే నెదర్లోకి అంత అర్జెంట్ అయితే లేదు కదా. ఓకేనా. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్టింగ్ అయితే చేద్దాం అనమాట. ఓకేనా. సో మనకైతే వచ్చేసరికి అంటే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే 36 అయితే వుడ్ ప్లాంక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్టింగ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టిక్స్ పెడదాం. ఓకే స్టిక్స్ ఇక్కడ ఈ విధంగా 2 ప్లేస్ చేస్తే మనకి స్టిక్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా యా. సో ఈ విధంగా స్టిక్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే ఒక వుడెన్ పిక్యాక్స్ అయితే క్రాఫ్టింగ్ చేసుకుందాం. ఓకే యా. ఓకే మొత్తానికి అయితే వుడెన్ పిక్యాక్స్ అయితే క్రాఫ్టింగ్ అయితే అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అర్జెంట్గా మనకైతే ఇప్పుడు స్టోన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి గైస్. మనకైతే స్టోన్ ఎక్కడ ఉంది మనకి ఇప్పుడు స్టోన్ కావాలి మనకైతే. ఓకే సీడ్ అయితే వచ్చరికి అంటే ఫార్మర్ వీటి పండిస్తున్నాడు. సో నాకైతే వీటి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడైతే బ్రెడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో నాకైతే ఫుడ్ సోర్స్ కింద అయితే ఇదైతే వచ్చరికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది గైస్ ఇదైతే బ్రెడ్. ఓకే సో మొత్తం నేను వచ్చరికి అంటే ఈ వీటిని మొత్తం నేను తీసుకుంటాను. ఓకేనా తీసుకొని సో నేను దీన్ని నేను బ్రెడ్ కింద అయితే క్రాఫ్టింగ్ చేస్తాను బ్రెడ్ కింద. ఓకేనా యా. ఓకే సో మనకైతే ఫుడ్ సోర్స్ కూడా అయితే దొరికేసినట్టే. ఓకేనా మీకు సైడ్ గైస్ ఇదంతా స్టోనే కదా. సో దీంట్లో ఇది స్టోన్ బ్లాక్స్లో ఓకే సూపర్ గైస్. దగ్గరలోనే కేవ్ లోపల కూడా కోల్ కూడా అయితే ఉంది. ఇక్కడ కోల్ తీసుకుందాం గైస్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క పికాక్స్ అయితే క్రాఫ్టింగ్ చేద్దాం. స్టోన్ పికాక్స్ క్రాఫ్టింగ్ చేసిన తర్వాత కొంచెం కాబుల్ స్టోన్ అయితే మనం తెచ్చుకొని సో మనం ఏంటంటే మిగిలిన స్టోన్ టూల్స్కి అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా యా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమండ్ పికాక్స్ క్రాఫ్టింగ్ చేసుకుందాం గైస్. ఓకేనా డైమండ్ పికాక్స్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఓకే సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్వోర్డ్ ఒకటి
అండ్ నెక్స్ట్ ఓహో ఏంటిది ఓకే యా మన మనకి ఈ కోబల్ స్టోన్ లేదు కదా సో డైన్ పికెక్స్నే వాడేద్దాం ఇంకా డైన్ పికెక్స్కి ఏంటంటే లిమిట్ చాలా ఎక్కువ లిమిట్ ఉంటుంది మా డైన్ పికెక్స్ వచ్చేసరికి ఏంటంటే సో డైన్ పికెక్స్ వచ్చేసరికి అంటే అప్రాక్సిమేట్ ఒక 1000 బ్లాకుల దాకా పాల్గొడగల మన డైన్ పికెక్స్ వచ్చేసరికి అందుకే సో డైన్ పికెక్స్ వచ్చేసరికి ఏంటంటే మనం అయితే ఇప్పుడు వాడుకోవచ్చు ఓకేనా సో డైన్ పికెక్స్ విషయంలో అయితే అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే సో ఈ విధంగా ఓకే సో స్టోన్ పికాక్స్ ఒకటి డైన్ పికాక్స్ ఒకటి ఇవన్నీ అయితే రెడీ అయితే అయిపోయినాయి అనమాట మనకు వచ్చేసరికి అయితే ఓకే సో ఫైనల్గా మన యొక్క టూల్స్ అనేవి అయితే రెడీ అయితే అయిపోయినాయి అనమాట ఇంక మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ కోల్ కొంచెం ఎందుకన్నా మిస్తుంది అనమాట మనకి కోలు ఓకేనా యా కోల్ అయితే వచ్చింది మనకైతే ఓకే సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక మంచి స్టార్టర్ బేస్ని అయితే బిల్డ్ చేయాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసి సో దాంతో వచ్చేసి స్టార్టర్ బేస్ అయితే బిల్డ్ చేద్దాం గైస్ దానికన్నా ముందు వచ్చేసి ఏంటంటే ఐరన్ గోళం కంటే చంపాలన్నమాట ఎందుకంటే ఇది దగ్గర వచ్చేసరికి నేను చంపామనుకోండి మనకి వచ్చేసరికి ఏంటంటే ఐరన్ అయితే వస్తుంది అనమాట సో మనకైతే ఇప్పుడు ఐరన్ కోసం అయితే మనం గుళ్ళు గండి చంపాలి ఓకే అండ్ ఐరన్ గోళం గుళ్ళు అని పిలుస్తాను అనమాట ఓకేనా యా ఓకే సారీ గోళం మన దగ్గర కాబుల్ స్టోన్ దట్ బ్లాక్స్ తెచ్చుకున్నాను ఫస్ట్ దట్ బ్లాక్స్ తెచ్చుకున్నాను ఎందుకంటే మళ్ళీ కాబుల్ స్టోన్ ఏంటంటే పగల కొట్టడానికి టైం అయితే ఎక్కువసేపు అయిపోద్ది అనమాట అదే కాబుల్ స్టోన్ అనుకోండి స్పీడ్గా పగలగొట్టచ్చు ఓకే ఓకే సో ఫైనల్లీ 3 అయితే ఉన్నాయి సో ఇప్పుడు గుళ్ళు గడిని అయితే మనం అయితే చంపుద్దాం గుళ్ళుదా గుళ్ళు ఓకే ఓకే బొమ్మ గుళ్ళు వచ్చేస్తాను గుళ్ళు బొమ్మ మన అర్జెంటుగా బ్లాక్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ బ్లాక్స్ వేద్దాం ఓకే ఇప్పుడు మనం సేఫ్ జోన్ గైస్ మనం అయితే ఇప్పుడు ఓకే ఓకే ఈ విధంగా చంపేస్తే ఇంక అయిపోతాడు అన్నమాట ఈ పని అయిపోద్ది ఓకే అంత పవర్ ఉన్నా సరే మన చేతిలో చూడండి చిచ్చిది కూడిపోతున్నాడు దట్స్ ద పవర్ ఆఫ్ కేఆర్కే గేమర్ ఓకే సో ఫైనల్ అయితే మనమైతే గుళ్ళు కానీ చాలా సింపుల్గా చంపేసాం చూద్దాం మనకి గ్యాస్ సూపర్ గ్యాస్ ఓపీ గ్యాస్ 5 ఐరన్ అయితే ఇచ్చాడనమాట ఓపీ ఇది మాత్రం అయితే ఓపీ ఓకే సరే మనకైతే 5 ఐరన్ అయితే వచ్చింది ఓకే దానికన్నా ముందు మనం ఫుడ్ చేసుకుందాం గేస్ ఎందుకంటే మనకి ఎలాగో మన దగ్గర వీట్ ఉంది కాబట్టి ఆ వీటితో మనం ఏం చేద్దాం అంటే బ్రెడ్ చేసుకుందాం ఓకేనా ఎలాగో 9 బ్రెడ్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు ఓకే మొత్తానికి 8 బ్రెడ్ అయితే వచ్చినాయి 15 బ్రెడ్స్ అయితే వచ్చినాయి ఓకే సో ఓకే గైస్ ఫుడ్ సోర్స్ అయితే బాగానే దొరికింది మనకైతే ఒక బ్రెడ్ తినేద్దాం ఓకే యా ఓకే హంగర్ అయితే ఫుల్ నిండిపోయింది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వుడ్ కొట్టి బేస్ అయితే స్టార్ట్ చేయాలి ఓకేనా యా ఇంకా చాలా కూల్ అయితే మాత్రం చెప్తున్నా కుప్పలు కూల్ అయితే ఉందన్నమాట కానీ నాకైతే ఇప్పుడు తీసుకోవాలని లేదు కూల్ని అగోండి గైస్ అక్కడ కూడా కేవ్ ఉంది మళ్ళీ ఓపీ గైస్ చాలా పెద్ద కేవ్స్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల పైగా ఇది కూడా ఇక్కడ కూడా చూడండి గైస్ అంత ఫ్లాట్ ఏరియా ఉందో సో ఇక్కడ ఈజీగా ఒక మంచి బేస్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే వచ్చేసరికి సో అక్కడ మెయిన్ అటు సైడ్ అంతా ఫారెస్ట్ అనమాట ఓకే యా సూపర్ గైస్ సో నేను ఏంటంటే అటు సైడ్ నుంచి వుడ్ తెచ్చుకొని ఇటు సైడ్ నేను బేస్ కట్టుకోగలను అనమాట ఏంటంటే బాగుంటుంది గైస్ ఈ విధమైన స్పాన్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే అన్ని చోట్ల మొత్తం ఫారెస్ట్ స్పాన్ అయిపోతే అది ఒక బాగోదు ఓకేనా ఎందుకంటే ఒక చోట మొత్తం ఫారెస్ట్ ఉంది ఒక చోట ప్లెయిన్స్ ఏరియా ఉంటే సో మనం అక్కడ నుంచి వుడ్ తెచ్చుకొని ఇక్కడైతే మనమైతే బేస్ కొట్టుకోవచ్చు అనమాట సో ఆ విధంగా ఉంటే స్పాన్స్ ఉంటే బాగుంటుంది ఓకేనా గైస్ నైట్ అయితే అయిపోతుంది మనం అయితే షీప్స్ని చంపాలి ఇప్పుడు ఎందుకంటే నాకైతే మరి బెడ్ కావాలి కదా అందుకే సో మనకైతే ఇక్కడ ఓన్లీ 2 షీప్సే ఉన్నాయి వస్తాయి కదా షీప్స్ దానికైతే అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే ఎక్కడో షీప్స్ ఈ షీప్ని ఒకటి ఓకే ఈ షీప్ కూడా చచ్చింది ఇంకొక షీప్ కావాలి గేస్ నాకు ఇంకొక షీప్ యాక్చువల్లీ విలేజర్ ఏరియాలో బెడ్స్ ఉంటాయి కానీ నాకు చెప్పాను కదా గేస్ నాకు అలా పక్క వస్తువులు తీసుకోవడం చరాకని ఓకేనా అందుకే వచ్చాకనే నా వస్తువు క్రాఫ్టింగ్ చేసుకుంటా కానీ ఇంకా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్పదనమాట ఇంకా విలేజర్ బెడ్ల మీద నేనైతే పడుకుని పోతాను ఇంకా కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక షీప్ కావాలి కదా నాకు అర్జెంటుగా ఓకే షీప్ అక్కడ ఉంది ఇది విలేజెస్ పెంచుకుంటున్న షీప్ కదా ఇది నేను విలేజెస్ పెంచుకుంటున్న యానిమల్స్ని చంపాను కదా అలాగా ఓకే నాకు ఇప్పుడు వచ్చరికి ఏంటంటే షీప్ కావాలి ఇప్పుడు ఓకే ఇంకా నాకు షీప్ తెచ్చుకునే స్కోప్ అయితే నాకు ఇప్పుడైతే ఇప్పుడు లేదు ఎందుకంటే ఆల్రెడీ నైట్ కూడా అయిపోతుంది అక్కడ సో నేను ఇంకా నాకైతే ఇప్పుడు ఆ విలేజెస్ని ఆ షీప్ని దొరికే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు ఓకేనా నైట్ అయిపోతుందా నైట్ అవ్వకుండా చూడండి సాయంత్రం రోజులకి పురుగుని పోతారు విలేజర్కి వెళ్ళి కొంచెం వెళ్ళి కానీ పురుగుని పోయి పొద్దున్నే లేస్తే పని చేస్తాను వీళ్ళు ఎప్పుడు చూసినా పని చేయడం వెళ్ళు ఆడుకోవడం ఉండదు ఏముండదు విలేజర్కి ఓకే ఓకే నాకు తెలిసి అయితే నైట్ అయితే అయిపోతుందా నైట్ అయితే అయిపోతుంది బాబు విలేజర్ లేవు నేను పుడుకోవాలి ఇక్కడ ఓకే ఇంకా బాబు బెడ్ ఇచ్చినందుకు ఓకే ఓకే ఫైనల్లీ అయితే మనమైతే మా మైన్క్రాఫ్ట్లో మన ఫస్ట్ డే అయితే సర్వే అయితే అయిపోయామన్నమాట ఓకేనా ఓకే ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ అయితే మనం సర్వే అయిపోయాం కరెక్ట్గా బయటికి రాగానే మనకైతే సక్సెస్ఫుల్ ఒక షీప్ కూడా కనబడింది సో ఇంక మనం ఏంటంటే మనం ఒక బెడ్ కూడా క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు
దానికన్నా ముందు వచ్చేసరికి ఏంటంటే నాకు ఒక బ్రిడ్జ్ చేసుకుందాం గైస్. ఎందుకంటే ఈ కేవ్ మధ్యలో నుంచి ఏంటంటే మనమైతే ఒక బ్రిడ్జ్ రెడీ చేసుకుందాం. ఎందుకంటే ప్రతిసారి ఇలాగా దాటడం నాకు చిరాకు గేసి ఇలాగా. అందుకే వచ్చరికి అంటే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అయితే చేసుకుందాం. ఓకే, యా, బ్రిడ్జ్ రెడీ గేస్. ఎందుకంటే మళ్ళీ ఆ సైడ్ నుంచి అలా తిరిగి రావాలంటే నాకు చిరాకు వేస్తుంది గేస్. అందుకే నేను వచ్చరికి అంటే ఈ విధంగా బ్రిడ్జ్ కట్టేసా. ఓకేనా షీప్, ఐఎమ్ సో సారీ. ఓకే, చచ్చింది. ఓకే గైస్, ఫైనల్ వచ్చేకంటే 3. అబ్బా, ఓకే, ఫైనల్ వచ్చేకంటే మనకైతే 3 ఊళ్ళైతే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బెడ్ వచ్చరికి ఏంటంటే క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే, యా, ఓకే, ఇక్కడ వచ్చరికి మనకైతే బెడ్ అయితే యా, ఇక్కడ బెడ్ ఉంది కదా. యా, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బెడ్కి అయితే ఏంటంటే డై అయితే వేయాలన్నమాట. ఓకే, అక్కడ బ్లూ నాకు ఏంటంటే పర్పుల్ కలర్ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు పర్పుల్ డై తెచ్చుకునే స్కోప్ లేదు కదా. అందుకే నేను వచ్చరికి అంటే పర్పుల్ బదులు అంటే బ్లూ కలర్ కూడా కొంచెం చూడడానికి పర్పుల్ కలర్లో ఉంటుంది కాబట్టి, అంటే పర్పుల్ కలర్ కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి, సో ఏంటంటే ఇప్పుడైతే బ్లూ బెడ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, యా, ఓకే. సో ఇప్పుడు వచ్చరికి అంటే మనమైతే యా ఈ విధంగా వచ్చరికి అంటే బెడ్ అయితే క్రాఫ్టింగ్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఇప్పుడు మనం వచ్చరికి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా బెడ్కి డై వేయాలి కదా మనం ఇప్పుడు. యా, ఓకే, సో మనం సక్సెస్ఫుల్గా డై అయితే వేస్తాం. నెక్స్ట్ బెడ్ని కూడా బ్లూ బెడ్కి మార్చేద్దాం. ఓకే గైస్, సో ఫైనల్లీ వచ్చరికి ఏంటంటే మనకైతే డై అయితే దొరికేస్తుంది అనమాట. ఓకే, ఫైనల్లీ బ్లూ మన బెడ్ కూడా అయితే వచ్చరికి అంటే మనకైతే ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి అంటే మనైతే కొంచెం ఫుడ్ తిందాం గైస్. ఎందుకంటే నాకైతే హంగర్ బార్ చాలా తగ్గిపోతుంది. ఓకేనా, ఓకే, ఫైనల్లీ హంగర్ అయితే రీఫిల్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ టిప్స్ వచ్చరికి అంటే కొంచెం మిగిలిన వుడ్ కూడా కొట్టేసి, సో మేము ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక బేస్ అయితే క్రాఫ్టింగ్ చేసుకుందాం. ఓకేనా, మా సొంత బేస్ పైన ఉండాలి కదా మరి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా వచ్చరికి ఏంటంటే నేను వచ్చరికి చెట్టుని అయితే కొట్టేస్తా మొత్తం. సో మనకు వచ్చరికి అంటే ఇప్పుడు అట్లీస్ట్ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే 2 స్టాక్స్ ఆఫ్ ఓక్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సో ఆ టాస్క్ పని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే, సో నాకు తెలిసి వచ్చరికి ఏంటంటే నాకు వచ్చిన వుడ్తో 2 స్టాక్స్ వుడ్ కన్నా ఎక్కువ వుడ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే వుడ్ ప్లాంక్స్ అయితే 2 స్టాక్స్ వచ్చిన 2 స్టాక్స్ కన్నా ఎక్కువ క్రాఫ్టింగ్ అయితే అవుతాయి. ఓకేనా, ఎందుకంటే ఈజీగా మనకైతే ఈ వుడ్తో మనకైతే ఈజీగా ఒక 4 స్టాక్స్ ప్లాంక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే బేస్ని అయితే క్రాఫ్టింగ్ చేయడం అనమాట. ఓకే, సో మొత్తం ఏంటంటే బేస్ అయితే క్రాఫ్టింగ్ చేద్దాం. సో ఎక్కడ కడదాం అంటే మనం బేస్ వచ్చేసరికి ఎక్కడంటే ఇక్కడ కడేద్దాం. ఓకే, ఎందుకంటే ఏరియా అంతా చాలా కొంచెం ఫ్లాట్గా వెడల్పుగా ఉంది కదా. సో అందుకే అనమాట. ఓకే, ఓకే, 1 2 3 4. ఓకే, మొత్తానికి వచ్చరికి అంటే 4 బ్లాక్స్ సైట్ అయితే పెడతాను అనమాట విలేజెస్ బేస్ వచ్చేసరికి. ఓకేనా, యా, సో ఈ విధంగా ఇంక నెక్స్ట్ వచ్చరికి గ్యాప్ వచ్చరికి ఏంటంటే ఒక 6 బ్లాక్స్ గ్యాప్ పెడదాం. యా, 6 బ్లాక్స్ గ్యాప్ పెడదాం. 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ 1, అయ్యో, ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ ఓకే 1 2 3 4 5 6 7. ఓకే, ఓకే గైస్, సో మొత్తానికి అయితే లేఅవుట్ అయితే రెడీ అయితే అయింది. సో ఇప్పుడైతే ఒక 4 బ్లాక్స్ టాల్గా హైట్ అయితే బేస్ బిల్డ్ చేసా. ఓకే, ఇక్కడ కూడా ఒక 4 బ్లాక్స్. ఓకే, పైకి అయితే వెళ్ళాలి. యా, ఓకే, ఓకే గైస్, మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అయితే బిల్డ్ చేస్తాం. ఓకే, యా, నెక్స్ట్ ఇది ఒకటి ఇంకోటి మిగిలిపోయింది కదా మనకి. 1 2 3 4. ఓకే, ఫైనల్లీ రెడీ గైస్ మొత్తానికి అయితే. యా, ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయింది ఫైనల్లీ. కానీ 5 బ్లాకులు పెట్టాను ఏకంగా. ఓ యా, ఓకే, సక్సెస్ఫుల్గా అయితే లేఅవుట్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాల్ టైప్లో కడేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పిల్లర్స్ రెడీ అని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోల కడేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఈ విధంగా గోల కడేసాం అనుకోండి. సో మనకైతే ఒక పని అయితే అయిపోద్ది ఇప్పుడు. ఓకేనా, యా, ఓకే, ఇప్పుడు ఇది ఒకటి తీసేద్దాం గైస్. యా, యా, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వచ్చేసరికి అంటే మనకైతే రెడీ అయితే అయింది. ఓకే, ఇంకా క్రాఫ్టింగ్ చేసుకోవాలి కదా. ఇంకా వుడ్ ప్లాంక్ సరిపోలేదు, ఇంకా కొంచెం క్రాఫ్టింగ్ చేద్దాం గైస్. అలానే నాకు క్లాక్ దొరికింది కదా. ఓకే, చెస్ట్లో దొరికింది కదా నాకు క్లాక్. యా, క్లాక్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, టైం ఎంత ఏం తెలుస్తుంది కదా మనకి. ఓకే, మైన్క్రాఫ్ట్ క్లాక్లో ఓకే టైం వచ్చి అంటే మధ్యాహ్నం అవుతుంది. ఓకే, మధ్యాహ్నమైనా అంతే, పాయింట్ మధ్యాహ్నం వైపు ఉంది కాబట్టి మధ్యాహ్నం అయితే అవుతున్నట్టు ఉంది. ఓకే, ఇది బెటర్గా శుభ్రంగా టైం చూసుకోవచ్చు. శుభ్రంగా మనకి టైం ఎంతో తెలుస్తుంది మైన్క్రాఫ్ట్లో. ఓకేనా, యా, ఓకే, సో ఈ విధంగా అయితే రెడీ అయితే అయింది. ఓకేనా, ఇటు సైడ్ కూడా అంతే సేమ్ అదే విధంగా అనమాట. ఓకే, అబ్బా, ఈ గ్లాస్ బ్లాక్స్ ఒకటికేసి నాకు చిరాకేసి గ్లాస్ అసలు
చిరాకు వచ్చేస్తే కదా నేను గ్రాస్ బ్లాక్స్ ఈ టచ్నికే రిమూవ్ చేస్తే ఇట్లా నేను మొబైల్ నాకు చిరాకు చేస్తాను నేను చెప్తున్నాను కదా గ్రాస్ బ్లాక్స్ నాకు అసలు ఇంట్లో ఉన్నాయి మన గ్రాస్ బ్లాక్స్ అసలు. ఓకే సక్సెస్ఫుల్లీ గ్రాస్ బ్లాక్స్ తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఓకే యా కొంచెం పైకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఈ విధంగా ఓకేనా యా నేను కొంచెం క్రాఫ్టింగ్ చేయాలనుకుంటా నాకు తెలిసి అయితే. ఓకే నాకు తెలిసి అయితే ఫుల్ క్రాఫ్టింగ్ చేద్దాం గైస్ ఓకేనా. సో మొత్తానికి మనకైతే ఎన్ని స్టాక్లు వస్తున్నాయి ఒక 2 స్టాక్స్ వస్తాయంటారా? యా 2 స్టాక్స్ వచ్చేస్తున్నాయి అలాగా. ఓకే ఇంచుమించు 2 స్టాక్స్ అయితే వచ్చినాయి మనకైతే. ఓకే పర్లేదు మనమైతే. ఓకే సో ఈ విధంగా మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాం. ఓకే యా ఈ వాల్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ వాల్ కూడా రెడీ చేసేయాలి మనం ఇప్పుడు. ఓకే యా వాల్ రెడీ అయిపోయింది గైస్. ఓకే ఇంకా అటు సైడ్ ఒకటి ఉంది అది కూడా అయిపోయింది అనుకోండి. అప్పుడు మనం ఇంకా రూఫ్ పని చూద్దాం. ఓకే యా ఓకే ఓకే వాల్ రెడీ అయిపోయింది కదా ఇంకా మిగిలింది రూఫ్ కదా. రూఫ్ కూడా వేసేద్దాం. ఓకే రూఫ్ వచ్చరికి ఏం చేద్దాం అంటే స్లాబ్స్ వేద్దాం కదా ఎందుకంటే ఓకు అంటే ఏమైందంటే ప్లాంక్స్ పెట్టడం కన్నా కూడా మనకి స్లాబ్స్ పెడదాం మనకి ఏంటంటే వుడ్ సేవ్ అవుద్ది అనమాట. అందుకే మనం వుడ్ ప్లాంక్స్ పెట్టడం కన్నా ఓక్ స్లాబ్స్ పెట్టడం బెటర్ నా దృష్టిలో అయితే. ఓకే సో ఈ విధంగా స్లాబ్స్ పెడితే మనకైతే వుడ్ చాలా అంటే చాలా సేవ్ అవుద్ది అనమాట. ఓకే సో ఈ విధంగా స్లాబ్స్ పెడేద్దాం. ఓకే సో మనకంటే మరీ బేస్ కూడా మరీ చిన్నగా అనిపిస్తుంది అనమాట. బేస్ కూడా మనకంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది బేస్ కూడా. ఓకేనా సో ఈ విధంగా స్లాబ్స్ పెట్టేసాం అనుకోండి బాగుంటుంది. ఓకే తర్వాత స్లాబ్స్ పెట్టేసిన తర్వాత అబ్బా తప్పు పెట్టేసాను. ఓకే తర్వాత మేము ఏం చేద్దామంటే స్లాబ్స్ పెట్టేసిన తర్వాత పైన వచ్చేసరికి ఏంటంటే ఒక రూఫ్ టైప్లో అయితే వేస్తాను అనమాట. ఓకే అంటే విలేజర్ హౌసెస్కి ఎలా అయితే రూఫ్ టైప్లో ఉంటాయో సో ఆ విధంగా వచ్చేసరికి ఏంటంటే అయితే రూఫ్ టైప్లో వేసి నా హౌస్ చుట్టూరు ఏంటంటే ఫెన్సింగ్ కింద అయితే కడతా అనమాట. ఓకేనా ఓకే ఈ విధంగా ఓకేనా ఇలాగే సేమ్. ఓకే అబ్బా ఇంకా క్రాఫ్టింగ్ చేయాలా స్లాబ్స్ నాకు తెలిసి ఇంకొక 13 అలా క్రాఫ్టింగ్ చేయాలేమో స్లాబ్స్. ఓకే సరిపోతాయి మనకు తెలిసి స్లాబ్స్. ఓకే ఓకే ఫైనల్లీ స్లాబ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకే ఓకే 6 స్లాబ్స్ అయితే ఎక్స్ట్రా క్రాఫ్టింగ్ చేసినట్టున్నాను నేను. ఓకే సేమ్ పర్లేదు తర్వాత ఉపయోగపడతాయి ఇలాంటి స్లాబ్స్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రూఫ్ కదా. ఇప్పుడు మనం చేయాల్సింది మన రూఫ్. రూఫ్ కన్నా కూడా ఏం చేద్దామంటే నేను చెప్తాను ఒకసారి. రూఫ్ కన్నా కూడా ఈ ఈ ఈ టైప్లో వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే చూపిస్తాను గెస్ మీకు అది ఈ విధంగా అటు మాకు వుడ్ సేవ్ అవుద్ది అది బాగుంటుంది. అందుకే ఈ విధంగా వేస్తాం. ఇంకొంచెం చూడండి గెస్ వుడ్ అలా వేయడం కన్నా కూడా ఈ విధంగా బెటర్ కదా. ఎందుకంటే అంత పెద్ద విలేజెస్ కొన్నంత అంత పెద్ద ఇల్లు కొన్న రూఫ్ కట్టడం బదులు సో ఈ విధంగా వేసేసుకుంటే బాగుంటుంది కదా. మనకు అటు వుడ్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. వుడ్ కూడా బాగా సేవ్ అవుద్ది మనకి. ఓకే యా ఓకే ఓ గైస్ బాగా నైట్ అయిపోతుంది కదా. సూపర్ గైస్ మనకైతే ఇక్కడ ఏకంగా నైట్ అయిపోతుంది మనకి ఇప్పుడు. ఓకే ఓకే నైట్ అయితే అయిపోతుంది మనకి. ఇప్పుడు మన అర్జెంట్కి మన దగ్గర బెడ్ ఉంది కదా మన దగ్గర బెడ్. ఓకే బెడ్ ఇక్కడ స్లీప్ వేసేద్దాం ఇక్కడ మనం అర్జెంట్కి వెళ్ళి. సో ఓకే ఎక్కడ స్లీప్ వేసేసాం. ఓకే ఫైనల్లీ ఓకే స్లీప్ అయితే వేస్తాం. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే అది ఇంకా వుడ్ కావాలా. అంతే కేసు ఇంకా వుడ్ కావాలి మనకైతే. ఇంకొంచెం వుడ్ దొరికితే మనకి సరిపోద్ది. ఇంకొక 10 వుడ్ బ్లాక్స్ అయితే కావాలి నాకు. ఓకే సో 10 వుడ్ బ్లాక్స్ దొరికిన తర్వాత అప్పుడు నేను వచ్చాకంటే మిగతా స్లాబ్ అయితే వేస్తా. ఒక 10 వుడ్ దొరికితే సరిపోతుంది మనకి ఇప్పుడు. తర్వాత మనకైతే మన బేస్ సైడ్ అయినట్టే. ఓకేనా తర్వాత డోర్స్ అవన్నీ కూడా వేసేద్దాం. ఓకే ఓకే ఈ విధంగా తెలిసి అయితే 10 వచ్చినాయి 8 వచ్చినాయి. ఓకే 9 ఇంకొక బ్లాక్ 10. ఓకే ఫైనల్లీ రెడీ అయితే అయిపోయిందనమాట మన బేస్ వచ్చేసరికి మ్యాక్సిమం. ఎందుకంటే మనకైతే కావాల్సినంత వుడ్ దొరికేస్తుంది మనకైతే. నేను బేస్ ఇలా సైడ్కి కడేసానా. ఎంట్రన్స్ ఇలా సైడ్కి పెట్టేసాను నేను బేస్. అంటే ఎంట్రన్స్ వచ్చేకండి అంటే అటు సైడ్కి పెడదాం అనుకున్నాను అనమాట. ఒర్రే అప్పా చూసుకోగేసాను ఇంకా దడేయాలని పడిపోయింది స్కీలో. ఓకే సరే ఇప్పుడు పైకి రావాలి. ఓకే అండి ఓయ్ పైకి వచ్చేది ఆడుందా.
ఓ నైట్ అయిపోతుంది నాకేమో. ఒరే రే 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 రే, త్వరగా రారా రే, నైట్ అయిపోతుంది రే, నా జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్. నైట్ అయిపోతుంది మాము. ఓ నైట్ అయిపోతుంది, నైట్ అయిపోతుంది. ఓకే మనం అర్జెంటుగా బేస్లోకి. నైట్ అయిపోతుంది. చీ నైట్ అవ్వలేదు ఇంకా, నైట్ అయిపోతుంది అనుకోను నేను, మార్నింగే అయింది ఇప్పటికి ఇంకా. ఓకే యా ఓకే, నాకు తెలిసైతే ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్గా ఓక్ ప్లాంక్స్లో క్రాఫ్టింగ్ చేసుకొని. ఓకే ఫైనల్లీ ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే వాల్ అయితే చేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఇవి అయితే వేసేద్దాం అంతే అనమాట. ఓకేనా మన యొక్క బేస్కి. ఓకే ఈ విధంగా. ఓకే యా ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఓకే. సో రూఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంక మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే డోర్స్ అయితే వేయాలి. బేస్ చూడడానికి అయితే అంత గుడ్ లుకింగ్గా లేదు, కానీ తర్వాత అప్గ్రేడ్ చేద్దాం గేస్ కన్ఫర్మ్గా, ఎందుకంటే తర్వాత మనం మంచి బేస్ అయితే ఒకటి అప్గ్రేడ్ చేద్దాం. ఓకే సో ఈ విధంగా ఇక్కడ ఒకటి తర్వాత ఏం చేద్దామంటే స్పెషల్ ప్లేట్స్ చేసుకుందాం అంటే ఏంటంటే అది ఆటోమేటిక్ డోర్స్ కింద పని చేస్తామంటే స్పెషల్ ప్లేట్స్ వచ్చేసరికి మనకి. సో మీకు చూపిస్తే స్పెషల్ ప్లేట్స్ ఎలా పని చేస్తాయి. ఓకే సో ఎక్కడోటి అబ్బా ప్లేస్ అదేంటి. ఓకే ఎక్కడోటి ఈ విధంగా ఆటోమేటిక్ డోర్స్ కింద పని చేస్తామంటే, అంటే అతను కూడా డోర్స్ తీసుకోలేకుండా ఆటోమేటిక్ డోర్స్ కింద పని చేస్తామంట నాకు ఇది వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఫైనల్గా ఒక ఇంట్లో ఒక లైటింగ్ కోసం ఒక టార్చ్. యా ఓకే ఎక్కడో టార్చ్ సరిపోయింది. ఓకే ఫైనలీ అవర్ బేస్ ఇస్ రెడీ. సో గైస్ ఫైనల్ వచ్చరికి అంటే ఈ వీడియో వచ్చరికి ఇంతే అనమాట. సో గైస్ ఈ వీడియోకి అయితే మీకు నచ్చినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ 10 మంది ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి. ఓకే సో నెక్స్ట్ వీడియో వచ్చరికి అంటే మనం అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బాయ్.